డైమండ్స్ ఈ చూడటానికి చాలా చిన్నగా మరియు ఎంతో ఖరీదు కలిగి ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ డైమండ్స్ అనేవి చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. మరియు ఈ డైమండ్స్ అనేవి ఎందుకు అంత రేటు పెట్టి అందరూ ఎంతో ఇష్టపడి కొనుక్కుంటున్నారు. మరియు భూమి లోపల దొరికే ఖనిజాల్లో ఈ డైమండ్స్ కూడా ఒకటి. ఇవి చాలా ఖరీదు కలిగి ఉంటాయి. ఇలాంటి ఖరీదుతో కలిగి ఉన్న డైమండ్స్ని ఎలా కనిపెడతారు, మరియు వీటిని ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీ సపోర్టుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరియు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. డైమండ్స్ చూడటానికి చాలా చిన్నగా ఉండే ఇవి అందరూ అనుకున్నట్లే ఈ కోల్ మైన్స్ నుంచి తయారు చేస్తారు అనుకుంటారు, కానీ అది అబద్ధం. నిజానికి డైమండ్స్ అనేవి నేచర్ నుంచి వస్తాయి. శాస్త్రవేత్తలు దీని మీద రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. కార్బన్ డేటింగ్ టెక్నాలజీ వాడి వీళ్ళు కనిపెట్టింది ఏంటంటే 200 నుంచి 300 సంవత్సరాల లోపల ఈ అండర్ గ్రౌండ్లో భూమి లోపల ఉన్నాయి. మరియు వీటిని డిగ్ చేసి బయటికి తీద్దామంటే చాలా కష్టం. ఎందుకంటే అంత కింద దాకా తవ్వాలంటే అది చాలా ఖరీదు. మరియు ఇది 150 కిలోమీటర్ డెప్త్ లోపలికి ఉంటాయి. అంతేకాకుండా లోపల హై లెవెల్ ఆఫ్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 10 లక్షల కార్బన్ యాటమ్స్ కలిస్తే ఒక డైమండ్ అనేది ఫామ్ అవుతుంది. మరియు 10 లక్షల కార్బన్ యాటమ్స్ మరియు ఒక బోరాన్ కలిస్తే బ్లూ కలర్ డైమండ్ అనేది ఫామ్ అవటం అయితే జరుగుతుంది. మరియు కార్బన్ మరియు నైట్రోజన్ ఈ రెండు కలిస్తే ఎల్లో అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ కార్బన్ స్ట్రక్చర్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ డైమండ్ అనేది బ్రౌన్ కలర్ షేప్లోకి కనపడుతుంది, ఆ కలర్లోకి మారిపోతుంది. మరియు ఒకవేళ డైమండ్ కనుక హై టెంపరేచర్ మరియు హై రేడియేషన్ కనుక గురవుతే అది గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఇలాగా డైమండ్స్ అనేవి రకరకాల కలర్లోకి రేడియేషన్ కారణంగా మరియు వాటి ఒక టెంపరేచర్ సెన్సిటివిటీ వల్ల రంగులు అనేవి మారుతూ ఉంటాయి. న్యాచురల్గానే 200 నుంచి 300 కిలోమీటర్ల దాకా భూమి లోపలికి తవ్వాలంటే అది సాధ్యమయ్యేదే కాదు. అందుకే వాల్కనోస్ ఎప్పుడైతే ఎరప్ట్ అవుతాయో దాని లోపల నుంచి ఖనిజాలు అనేవి బయటకు వస్తాయి. అందుట్లో వచ్చే ఒక ఖనిజమే ఈ డైమండ్స్ కూడా. ఈ ఖనిజాలు అనేవి భూమి నుంచి 300 అడుగుల లోపల నుంచి ఈ వాల్కనో ఒక్కసారే పేలుతుంది. కాబట్టి ఆ లావాతో పాటు ఈ ఖరీదైన ఖనిజాలు, డైమండ్స్ మరియు మిగతా రకమైన ఖనిజాలు అనేవి బయటకు వచ్చేస్తాయి. మనుషుల సహాయం లేకుండానే లావా ఎప్పుడైతే పేలుతుందో అప్పుడు ఈ డైమండ్స్ కూడా అవి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు డైమండ్స్ అనేవి ఎలా బయటకు వస్తాయి మరియు అవి ఎందుకు రకరకాల కలర్లో ఉంటాయని మీరు తెలుసుకున్నారు కదా. దీని తర్వాత డైమండ్స్ అనేవి ఎలా కనిపెడతారు మరియు కనిపెట్టిన దాని తర్వాత వాటిని ఎలా ప్రాసెసింగ్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైమండ్ మైనింగ్ అనేది మొత్తం 3 టైప్స్గా డివైడ్ అయి ఉన్నాయి. అందులో మొదటి టైప్ వచ్చేసి ఆలివెల్ మైనింగ్. ఈ మైనింగ్ అనేది రాళ్లతో ఉంటుంది మరియు డైమండ్ అనేది మీరు చూస్తున్న ఈ రాయి షేప్లో కనపడుతుంది. ఎప్పుడైతే లావాతో పాటుగా ఈ డైమండ్స్ అనేవి బయటకు వచ్చాయో వీటిని కనిపెడతాం అయితే జరుగుతుంది. ఈ మైనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది మరియు ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దీని కారణంగానే బంగారం కంటే మైనింగ్లో డైమండ్స్కే ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఇస్తారు. ముఖ్యంగా మైనింగ్ చేసేటప్పుడు ఇంతకుముందే చెప్పిన ప్రకారం ఎప్పుడైతే లావా కనుక పేలినట్లయితే అక్కడికి ఈ మైనింగ్ వాళ్ళు వస్తారు. మరియు ఎప్పుడైతే లావాతో పాటుగా ఇంకొన్ని ఖనిజాలు కూడా బయటకు వచ్చేస్తాయి, అప్పుడు డైమండ్స్ అనేవి కనిపెడతాం అనేది కొంచెం కాంప్లెక్సిటీగా మారుతుంది. మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు ఈ లావా బయటకు వచ్చినప్పుడు దాని లోపల ఇలాగా డైమండ్స్ అనేవి చిన్నగా ఉంటాయి. మరియు ఈ డైమండ్ క్రిస్టల్స్ అనేవి కనిపెడతాం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ డైమండ్ క్రిస్టల్స్ అనేవి కనిపెట్టిన దాని తర్వాత దాన్ని బయటికి తీయటం అయితే జరుగుతుంది. మరియు ఇంతే కాకుండా లావా పక్కనే చుట్టుపక్కల గాలికి, వర్షానికి, క్లైమేట్ కండిషన్స్కి మారినప్పుడు అవి చిన్న రాళ్ళ ముక్కలుగా మారిపోయి నదిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడేం చేస్తారంటే డ్యామ్ గేట్లు అనేవి మూసేసి మొత్తం స్క్రీన్ టెస్టింగ్ అనేది చేస్తారు. అప్పుడు చిన్న పెద్ద రాళ్ళు కింద అవి దాగుంటాయి. అప్పుడు వాటిని బయటికి తీసి ప్రాసెసింగ్ అనేది చేస్తారు. ఇలాగా ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిన దాని తర్వాత దాన్ని మళ్ళీ ప్రొడక్షన్కి పంపిస్తారు. ఇక్కడే దీన్ని కటింగ్ చేసి డైమండ్ స్ట్రక్చర్లోకి తీసుకొస్తారు. ఇక రెండో రకమైన మైనింగ్ కనుక చూసినట్లయితే పైప్ మైనింగ్ అని పిలుస్తారు. ఈ పైప్ మైనింగ్ ఏంటంటే భూమి కొంత దూరం లోపల ఒకవేళ డైమండ్స్ కనుక కనపడినట్లయితే అప్పుడు ఈ మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. మరియు ఇక లాస్ట్ రకమైన మైనింగ్ కనుక చూసినట్లయితే మెరైన్ మైనింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఓషన్స్లో చేస్తూ ఉంటారు. సముద్ర గర్భంలో ఎప్పుడైనా సరే కొన్ని రకమైన ఖనిజాలు కనుక గుర్తించినట్లయితే అప్పుడు ఈ మైనింగ్ అనేది చేస్తారు. మామూలుగా డైమండ్సే కాకుండా లోపల గోల్డ్, కాపర్, మ్యాగ్నీస్ ఇలాంటి ఎన్నో రకమైన ఖనిజాలు అనేవి కనుగొంటారు. ఎప్పుడైతే ఈ కనుక కనుగొన్నట్లయితే వీటిని బయటికి తీయడానికి కొన్ని షిప్పులు అనేవి అక్కడికి తీసుకొస్తారు. మరియు ఈ లోపలికి పైపులు అనేవి వేసి డ్రిల్లింగ్ చేసి ఆ ఖనిజాలు అనేవి బయటికి తీసి
నెక్స్ట్ స్టెప్ ప్రాసెసింగ్కి వీటిని పంపించడం అయితే జరుగుతుంది. ఇలా డైమండ్స్ అనే 3 రకాల పద్ధతిలో కనుగొనబడతాయి. మరియు 4వ రకం ఏంటంటే, ఒకవేళ యాస్ట్రాయిడ్ కనుక మన భూమి మీద ఏదైనా పడింది అనుకోండి, దాని లోపల కూడా చిన్న చిన్న డైమండ్స్ అనేవి ఉంటాయి. మరియు ఆ యాస్ట్రాయిడ్ చుట్టుపక్కల కూడా జరిగిన ఎక్స్పోజన్ కారణంగా యాస్ట్రాయిడ్ లోపల ఉన్న డైమండ్స్ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు దాకా డైమండ్స్ ప్రొడక్షన్లో రష్యా ముందుంది. రష్యాలో దాదాపు 36% డైమండ్స్ అనేవి కనుగొన్నారు. మరియు వీటిని ఇక్కడ ఎక్కువగా ప్రాసెసింగ్ అనేది చేస్తారు. డైమండ్స్ అనేవి చాలా ఖరీదు కలిగినవి, ఎందుకంటే ఈ అరుదైన ఖనిజాలు కాబట్టి వీటికి అంత విలువ మరియు అంత ఖరీదు కలిగి ఉన్నాయి. డైమండ్స్ మీరు చూసినట్లయితే ఈ రాళ్ళ షేప్లో ఉంటుందని నేను మీకు చెప్పాను. ఈ రాళ్ళ షేప్లో ఉన్న వీటిని కటింగ్ మరియు పాలిషింగ్ చేస్తేనే అవి డైమండ్ షేప్ స్ట్రక్చర్లోకి రావటం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఒక రాయి షేప్లో ఉన్న డైమండ్ తీసుకున్నట్లయితే దాన్ని ముందుగా ఎగ్జామిన్ చేసి ఎన్ని రకాల డైమండ్స్గా అది మనం కట్ చేయగలుగుతామని చెప్పి కంప్యూటర్లో ప్రాసెసింగ్ చేస్తారు. దాని తర్వాత వాటిని కట్ చేయటం అయితే జరుగుతుంది. కట్ చేసిన దాని తర్వాత మొత్తం 56 లేకపోతే 59 షేపుల్లో వాటిని కట్ చేస్తారు. దాని తర్వాత వాటిని ఈజీగా పాలిషింగ్ అనేది చేస్తారు. ఈ ప్రాసెస్లోనే 2 డైమండ్స్ అని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి వాటిని చాలా స్పీడ్గా రొటేట్ చేయటం అయితే జరుగుతుంది. అప్పుడు దారి కారణంగా అవి ఈజీగా షైన్ అనేది అవుతుంది. పాలిషింగ్ చాలా ఎక్కువగా జరగటం వల్ల షైనింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భూమి లోపల దొరికే ఖనిజాల్లో ఇది 6వ రకమైన మరియు ఎంతో హార్డ్ అయిన ఖనిజంగా ఇది గుర్తించబడింది డైమండ్స్ అనేది. వన్స్ వీటిని కనుక ప్రాసెసింగ్ కనుక కంప్లీట్ అయిన దాని తర్వాత దీన్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తారు. క్లయింట్ అనుకున్న షేప్లోకి ఇది వచ్చిందా రాలేదా అని చెప్పి చెక్ చేస్తారు. టాప్ 5 కంట్రీస్లో మన ఇండియా అయితే లేదు. కాకపోతే మన ఇండియా డైమండ్స్ ప్రొడక్షన్లో లేదు, కానీ డైమండ్స్ యొక్క ప్రాసెసింగ్ మరియు కటింగ్ షేపింగ్ ప్రొడక్షన్లో ఫస్ట్ పొజిషన్లో ఇండియా ఉంది. దాదాపు 50% డైమండ్స్ అనేవి కటింగ్ మరియు పాలిషింగ్ అనేది మన ఇండియాలోనే చేస్తారు. కాబట్టి మన ఇండియా వాళ్ళ చేతికున్న నైపుణ్యత చాలా ఎక్కువగా ఉండటంతో ఇలాగా 50% కంటే ఎక్కువ మంది మన ఇండియాలోనే డైమండ్స్ కటింగ్ పాలిషింగ్ అనేది చేయించుకుంటారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ డైమండ్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో ద్వారా మీకు తెలిసినాయి అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కనుక తెలిసింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరిదాకా చూసినందుకు.